వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము యాదగిరిగుట్ట వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాము. అమ్మ వాళ్ళు మన పెద్ద అందరం కలిసి వెళ్తున్నాము. ఆన్ ద వేలో మనం జర్నీ అంతా చూసుకుందాం. అమ్మ వాళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు అండ్ వాళ్ళు అడిగింది టెంపుల్స్ అన్నీ చూపించాలి. సో ఇక్కడున్న వాటిలో మంచి టెంపుల్, పెద్ద టెంపుల్ అంటే యాదగిరిగుట్ట అనే అందరూ సజెస్ట్ చేశారు. అండ్ అక్కడ నా కజిన్స్లో ఒకరు పవిత్రకి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల దర్శనం అంతా చాలా చాలా క్విక్గా అయిపోయింది. మేము స్టార్ట్ అయింది 6:40కి ఇంట్లో. ఇమాజిన్ ఇంతమంది అమ్మాయిలు ఆడవాళ్ళు ఉన్నాం, అయినా కూడా మేము 6:40కి రెడీ అయిపోయాము. దానికి కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు మాకు. అండ్ మేము రెడీ అయ్యి 9:40కి అంతా రీచ్ అయిపోయాము. సిటీలోంచి మేము వచ్చాము, ఆర్ఆర్లోంచి రాలేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ట్రాఫిక్ స్టార్ట్ అవ్వక ముందే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది కూడా. ఎగ్జిట్ అయిపోయాము. దిస్ ప్లేస్ మీరు ఇక్కడ చూస్తే మనం రీచ్ అయిపోయాము. మెట్లు ఎక్కాలి అనుకున్న వాళ్ళు అటు నుంచి కింద నుంచి మెట్లు ఎక్కుతారు, లేదంటే మనం పార్కింగ్ కోసం వచ్చేస్తున్నాము. పార్కింగ్ కింద పార్క్ చేసుకొని పైకి మనం టెంపుల్ వాళ్ళ బస్సులో దేవస్థానం బస్సెస్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కి పైకి వెళ్ళచ్చు. మన వెహికల్ మనం పైకి తీసుకెళ్ళాలి అనుకుంటే కార్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మేము కార్ పైకి తీసుకొని వెళ్ళిపోయాము. హాయ్ కోతులు, హలో. ఏ నా దగ్గర రావద్దు. కార్ పార్కింగ్ చేసేసుకున్నాం అండ్ టెంపుల్ ఇక్కడే. అందరూ వచ్చేస్తున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత అందరం బయటకు వచ్చి ప్రసాదం కొనుక్కొని తింటున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి అందరం రెడీగా ఆకలిగా ఉన్నాము. ఎవరి ప్రసాదం పట్టుకొని వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని తిన్నాము. దర్శనం మాకు జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. అండ్ దట్టు మేము లోపల గర్భగుడి లోపలికి కూడా వెళ్ళాము. ఎంత బాగా దర్శనం అయిందంటే నో వర్డ్స్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు పవిత్ర. ఎంత బాగా అంటే అంత బాగా జరిగింది. నెక్స్ట్ మేము సురేంద్రపురి వెళ్ళాం. హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం యాదగిరిగుట్ట నుంచి రిటర్న్ వస్తున్న మధ్యలో సురేంద్రపురి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చాము. ఆవు కోసం ఇవి పెట్టడానికి వెళ్తున్నాము. పదండి చూద్దాం. గోశాల ఉంది ఇక్కడ, 5 ఆవులు ఉన్నాయి. ఇటువైపు చూడు. అది తింటుందాగే. తినేదిలే. సురేంద్రపురిలో మేము పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంకా చాలా చాలా ఉన్నాయి, బట్ ఈవినింగ్ టైం వెళ్తే సురేంద్రపురి చాలా బాగుంటుందంట. సో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, రిటర్న్ వచ్చేసాము. స్వర్ణగిరి వెళ్ళటానికి మళ్ళీ లేట్ అవుతుందని, అది 12 o'clockకి టెంపుల్ క్లోజ్ అని చెప్పారు. సో అందుకని మేము త్వరగా స్వర్ణగిరి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇంకా ఈ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే ఇంకా కొంచెం వర్క్ ఉంది కంప్లీట్ అవ్వడానికి.
హలో, స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. లైన్లో 3 టెంపుల్స్ కవర్ చేస్తున్నాం మనం. మిట్ట మధ్యాహ్నంలో మేము నడుస్తున్నా. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చేసాము. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సీ యూ, టాటా, బాయ్.